హాయ్. మా ఎన్బిఆర్ నా మీమ్ పేజ్ వినీత్. హాయ్ భయ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను. అండ్ ఈ మూవీ అమ్మాయి కాకుండా దయ్యం మీద తీయాలనుకున్న థాట్ ఎలా వచ్చింది మీకు ఫస్ట్? ఒక్క నిమిషం, నేను డైరెక్టర్ కాదు. అడగరా మళ్ళీ, అర్థం కాలేదు నాకు. మూవీ దయ్యం మీద తీయాలని అమ్మాయి పొజిషన్లో దయ్యం పెట్టి తీయాలని చెప్పి ఐడియా ఎలా వచ్చింది? ఐడియానా అంటే అమ్మాయిలు అయిపోయారు కదా, ఎవరిని ప్రపోజ్ చేసినా ఒప్పుకోవట్లేదు. అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అండ్ డెస్పరేషన్ వచ్చింది అనుకో. అమ్మాయిలందరూ ఊరికూరికే బ్రేకప్లు చెప్తున్నారు కదరా. లాస్ట్కి వచ్చేసరికి మీది మా క్యాస్ట్ కాదు, మా నాన్న ఒప్పుకోలేదు, మా అమ్మ హెల్త్ బాగాలేదు, దెయ్యాలు అయితే అనవు కదా అని. అంటే ఇప్పుడు దయ్యాలలో ఉండవంటారా? క్యాస్ట్ టైప్ దెయ్యానికి క్యాస్ట్ ఏముంది ఇంకా? అంటే చనిపోయిన తర్వాత కూడా క్యాస్ట్ ఏంటరా నాయన, బతుకున్నప్పుడు ఉంటుంది చాలు. ఇప్పుడు చనిపోయినాక వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా. చనిపోయి కాల్ చేసి పోతారు, ఎవడు పట్టించుకోడు. కాల్ చేస్తాక చనిపోయాక ఇంకా పేరెంట్స్ గట్రా ఉండవు, క్యాస్ట్ ఫీలింగ్స్ అన్నీ చచ్చిపోతాయి. సో దెయ్యం అయితే బెటర్, ప్యూర్ సోల్, క్యాస్ట్ క్రీడ్ డబ్బు గిబ్బు ఏం చూడదు, జస్ట్ లవ్ చూస్తుంది నా ఫీలింగ్. అంటే ఇప్పుడు దయ్యాన్ని మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఉండగలరంటారా? అక్కడ దాకా వెళ్ళి దెయ్యాన్ని మ్యారేజ్ ఎందుకు, ఎక్కడ కడతావు తాళి? లవ్ అంతే. చేసినప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు కదండి మరి. లవ్కి మ్యారేజ్ మ్యాండేటరీ ఏం లేదు. మ్యారేజ్ అబ్సల్యూట్ అయిపోతుంది, పెళ్ళిళ్ళు ఎవరు చేసుకోరు, ఇంకా మనుషులే చేసుకోరు 20 years తర్వాత. అవునా కదా, మనుషులే పెళ్ళి చేసుకోరు. ఇప్పుడు అందరూ లివింగ్లో ఉంటున్నారు కదా. ఏమో సార్, లివింగ్లో మేము లేము. మన బ్యాచ్ మనం లివింగ్లో లేం కాబట్టి మేము రాడ్ సింగిల్స్ అయ్యాం మనం. బట్ జనాలు అయితే మేము లివింగ్లో ఉంటున్నారు కదా. అంటే పెళ్ళిళ్ళు విల్ బి అబ్సల్యూట్ పోతాయి. మీ ఈ మూవీ ఎక్స్పెరిమెంట్స్ మీ తీశాక ఎలా అనిపించింది? కథ రాసినప్పుడు కానీ తీస్తున్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడు భయం వేసింది, తీసిన తర్వాత బాగా అనిపించింది. అంటే మన బ్యాచ్కి బాగా కనెక్ట్ అవుద్ది అనిపించింది, యూత్కి బాగా కనెక్ట్ అవుద్ది. ఎమోషన్స్ బాగా ఎమోషన్స్ పండడం ఊరికనే ఇట్ ఇస్ నాట్. మీరు మీమ్స్ వేస్తారు కదా, జోక్ వేయడం చాలా ఈజీ, కానీ అది పండుద్దో లేదో తెలియదు. అవును కదా, ఒక ఎన్ని మీమ్స్ వేసి ఉంటారు మీరు, అన్ని మీమ్స్కి అన్ని వ్యూస్ రావు. సో చాలా మీమ్స్ అంత ఎక్స్పెరిమెంటేటివ్, ఈ కథ కూడా అంత ఎక్స్పెరిమెంటేటివ్ అని నేను ఫీల్ అవుతున్నా. ద సేమ్ టైమ్ ఇట్ కేమ్ అవుట్ గుడ్, మంచిగా వచ్చింది అవుట్పుట్. ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టి, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ గోస్ దర్ ఎమోషన్స్ ఇన్ ఇట్. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్లో మళ్ళీ మీరు మూవీస్ తీసినా మళ్ళీ దయ్యం టైప్ తీస్తారు లేకపోతే? లేదు, ఒకటే. నా మూవీస్ అన్నీ ఒకదాని నుంచి ఒకటి డిఫరెంట్గా ఉందామని ప్లాన్ చేస్తున్నాను. ఆశీష్ గారికి సేమ్ ఐడియా ఉంది, వీ బోత్ హ్యావ్ డిఫరెంట్ ప్లాన్స్. ఈ సినిమాకి కంప్లీట్ హట్కే ఇంకో సినిమా తీయాలని. థ్యాంక్ యూ. నీ పేరు పేజ్ పేరు ఏంటన్నా? ఎన్బిఆర్ ఫుల్ ఫామ్? నాకు బూతులు ఊరికే రావు. నాకు బూతులు ఊరికనే రావు. థ్యాంక్ యూ రా. ఇంకేనా అడగల? హాయ్ భయ్య. మీకు ఇందులో హీరోయిన్ కొంత కాకుండా దయ్యంతో చేశారు కదా, ఎలా అనిపించింది మీ ఫీలింగ్స్? ఏం చేసా అంటే ఇప్పుడు హీరోయిన్తో చేసిన ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అంటే సీరియస్గానే ఆన్సర్ చేస్తా. అంటే మాకు యాజ్ అన్ ఆర్టిస్ట్ మేము పర్ఫామ్ చేస్తున్నప్పుడు మేము ఒకటి బ్రెయిన్లో పెట్టుకొని చేస్తాం. మీకు అది దయ్యంలాగా బయటికి అవుట్పుట్ వస్తుంది, కానీ నా క్యారెక్టర్కి తను ఒక దేవత, దయ్యం కాదు. సో అట్లా అనుకొని నేను యాక్టింగ్ చేశాను. దయ్యంతో యాక్టింగ్ చేసినాక రాత్రి కొరికేస్తుంది, ఇవన్నీ అట్లా ఆలోచించలేదు. యా, అంటే దానికి ఒక మేము రిహర్సల్స్ చేసేటప్పుడు, ఎందుకంటే కెమెరా ముందు ఎవరు ఉండరు. ఇప్పుడు నార్మల్గా ఒక తనతో యాక్ట్ చేస్తున్నా, ఇంకెవరితో యాక్ట్ చేస్తున్నా, ముందు ఒక ఆపోజిట్ పర్సన్ ఉంటారు, దీనికి ఎవరు ఉండరు. సో వీ హ్యావ్ డన్ అవర్ రిహర్సల్స్ అండ్ యా, ఐ హోప్ రేపు మీకు చూశాక కొంచెం బిలీవబిలిటీ ఉంటుందేమో అని నా ఫీలింగ్. ఆశీష్ గారు, యా చెప్పండి. దిస్ ఇస్ అనిల్ ఫ్రమ్ మాస్టర్ మీమ్స్ 3.0. నైస్ టు మీట్ యూ బ్రో. నైస్, థ్యాంక్ యూ. సో మీ ప్రీవియస్ ఫిలిం రౌడీ బాయ్స్, సో నేను మూవీ చూశాను. సో లైక్ ఇట్ వెంట్ గుడ్ అండ్ మూవీ ఆల్సో లైక్ మూవీ బిగ్ సక్సెస్. సో లైక్ అది స్టూడెంట్ లైఫ్ అండ్ హియర్ ఇట్ కమ్ ఫ్రమ్ యూట్యూబ్ అండ్ సంథింగ్. సో ఇక్కడ లైక్ వాట్ ఛాలెంజెస్ యూ ఫేస్ ఇన్ ఫార్మ్ ఆఫ్ యాక్టింగ్? అక్కడ నా క్యారెక్టర్ హై ఎనర్జీ, ఒక స్టూడెంట్ ప్లే చేసే క్యారెక్టర్. అంటే మనం ఎగురుతుంటాం, దూకుతుంటాం, అంత ఆలోచించాము, కొంచెం దూకుడు ఎక్కువ ఉంటుంది అక్కడ. ఇక్కడ నేను ప్లే చేసేది యూట్యూబర్ అండ్ నా క్యారెక్టర్కి లైన్ ఏంటంటే, ఎవడైనా ఏదైనా పని చేయొద్దంటే నాకు అదే పని చేయాలనిపిస్తుంది. సో బేసికలీ నా క్యారెక్టర్కి నేను అన్నీ తెలుసు అనుకుంటా, అండ్ నేను అన్నీ అతిగా చెప్పను, నాకు అనిపిస్తే నేను చేసుకుంటా అనుకుంటా. సో ఇంత హై ఉండదు ఆ క్యారెక్టర్, కొంచెం సెటిల్డ్గా నాలో నేను. అరుణ్ నాకు ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు
బ్రో శివుడు ఎంత ఎన్ని ఉన్నా ఆయన బ్రెయిన్లో ఎంత శాంతంగా ఉంటాడో, సో నీ క్యారెక్టర్ కూడా కొంచెం అలా రిసెంబుల్ అవ్వాలి బ్రో. దీంట్లో నేను చెప్పులు వేసుకోను, రుద్రాక్ష వేసుకొని తిరుగుతుంటా, శ్మశానాల్లో అంటే నైట్ టైమ్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటా. సో యా కొంచెం డిఫరెంట్గా చేసాం. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ హై ఎనర్జీ, ఇక్కడ నేను సటిల్డ్ మెచ్యూర్, అక్కడ బాయ్ అయితే ఇక్కడ ఒక మ్యాన్ ఉన్నట్టు అలా డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ వైష్ణవి గారు. హాయ్ మ్యామ్. హలో అండి. హాయ్, బిగ్ ఫ్యాన్. లైక్ ఐఎమ్ ఫాలోయింగ్ యూ ఫ్రమ్ యూట్యూబ్. లైక్ మీ యూట్యూబ్లో స్టోరీస్ తీసినప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో బేబీ ఫిలింలో ఇద్దరిని బక్రా చేశారు. సో ఈ ఫిలింని హీరో గారిని కూడా బక్రా చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ సినిమాలో నేను ఇద్దరిని బక్రా చేసినాను, మీకు ఎందుకు అనిపించింది? ముగ్గురా? సారీ. ఓ హలో, ముగ్గురు అంటే అబ్బాయిలు, మీరు అబ్బాయిలు కాబట్టి మీరు అబ్బాయిలు చేసింది ఏం కనిపించదు, అందుకే కదా మీకు అట్లా అనిపించింది. ఎందుకు మీ లైఫ్లో మీ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా మిమ్మల్ని బక్రా చేసారా? అవన్నీ ఇప్పుడు ఎందుకులే. మరి యా, సో ఫిలిం లైక్ ఆ జోనర్ ఈ జోనర్ కంప్లీట్ డిఫరెంట్. సో మై డౌట్ లైక్ ఇక్కడ దయ్యం కదా మీరు, ఐ హోప్ మీరే దయ్యం అనుకుంటా. ఓకే. నో ఐఎమ్ నాట్. ఓకే. యా, సో ఇక్కడ కూడా హీరో గారిని మోసం చేస్తారా? యూ విల్ బి లైక్ లవింగ్ హిమ్ త్రూ అవుట్ ద ఫిలిమా? అసలు నేను లవ్ చేస్తానా చెయ్యనా అది కూడా తెలవాలి అని అంటే 25th వరకు వెయిట్ చేయాలి. ఓకే. సో బ్రో అందరూ ఇది సారీ బేసికలీ కంప్లీట్ హారర్ అనుకుంటున్నారు, కానీ ఒక ప్యూర్ ఎమోషన్స్ ఉన్న లవ్ స్టోరీ ఇది. సరే హారర్ ఉంటుంది, దయ్యం ఉంటుంది, ఒక ఎలిమెంట్ ఉంటుంది, కానీ మీరు సినిమా మొత్తం ఒకసారి ఆలోచిస్తే ఇట్స్ ఎ ప్యూర్ లవ్, ఎమోషనల్ డ్రామా, ఒక ట్రామా ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఇది హారర్ కిందకి కాకుండా ఒక అన్ని జానర్స్ అనుకోవచ్చు. బట్ మెయిన్లీ ఇట్స్ ఎ లవ్ స్టోరీ, డ్రామా నడుస్తూ ఉంటుంది. ఏం జరుగుద్ది అనేది మీకు ఆబ్వియస్లీ చూశాక తెలుస్తుంది, బట్ ఇది హారర్ ఒకటే అనే దాని కింద మాత్రం చూడకండి. సారీ ఇచ్చేస్తున్నా అని చెప్పి. సో హౌ కెన్ వీ సీ వైష్ణవి ఇన్ దిస్ ఫిలిం కంపేర్ టు లాస్ట్ ఫిలిం? మిమ్మల్ని ఎలా చూడవచ్చు మేము? వాట్ వీ క్యాన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ? డిఫరెంట్ ఫ్రమ్ ప్రీవియస్ ఫిలిం. ఇంకా బేబీలో మేబీ నేను కొంచెం ఇన్నోసెన్స్ అవన్నీ ఉండే కదా, ఇక్కడ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ మెచ్యూరిటీ, ఇంటెన్స్ యాక్టింగ్ అనొచ్చు, డార్క్ థీమ్తో యాక్ట్ చేయడం అనొచ్చు, అట్లా చాలా వేరియేషన్స్ చూడొచ్చు మీరు. ఎమోషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ. బిగ్ ఫ్యాన్ ఫ్రమ్ యూట్యూబ్ సిరీస్ నుండి. అరే థ్యాంక్ యూ సో మచ్. మీకోసం ఈరోజు నా బర్త్డే, యాక్చువల్లీ ఫ్రెండ్స్తో పార్టీ వదిలేసి వచ్చేసిన. హ్యాపీ బర్త్డే టు మీ పేరు? మనోజ్. హ్యాపీ బర్త్డే మనోజ్. థ్యాంక్ యూ మ్యామ్. అయ్యో నిజంగా సిగ్గుపడుతుంది. ఇది మీకు ఆశిస్తో ట్రావెల్ ఎట్లా అనిపించింది స్టోరీ వైజ్ మూవీలో క్యారెక్టర్? ఆశిష్ ఇస్ సూపర్ ఫన్. సెట్స్లో చాలా ఫన్గా, మీరు యాక్చువల్లీ మీమ్స్ అవి అంటున్నారు కదా, మీమ్స్ జోక్లు వేసుకుంటూ అలా సరదాగా మేము షూట్ చేసేస్తున్నాం. రాడీ బాయ్స్లో చూసినాం. ఇట్ వాస్ సూపర్ ఫన్. ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్. మనోజ్, హ్యాపీ బర్త్డే మనోజ్. హాయ్ సార్, దిస్ ఇస్ అర్జున్. హాయ్, దిస్ ఇస్ అర్జున్ టు డైరెక్టర్ గారికి చెప్పండి భాయ్. సార్, దిల్ రాజు గారికి స్టోరీ చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? ఏమైనా చేంజెస్ చెప్పారా స్టోరీలో? లేదు, దిల్ రాజు గారికి ఫస్ట్ టైం స్టోరీ చెప్పడానికి నాకు భయం వేసింది, ఇలాంటి స్టోరీ నా దగ్గరికి ఎందుకు పట్టుకొచ్చాను, కొడతాడేమో అని. బట్ ధైర్యం ఏంటంటే ఆయన దిల్ రాజు గారు ఎప్పుడు హీ బ్యాంక్డ్ ఆన్ ఎమోషన్స్ కదా, ఏ సినిమా చూసినా హ్యూమన్ ఎమోషన్స్ మీద. సార్ ఇది హ్యూమన్ ఎమోషన్స్ కాకపోయినా దట్ ఈస్ ఎమోషన్ ఇన్ ఇట్, కంప్లీట్ హై అండ్ బొమ్మరిల్ తీసిన డైరెక్టర్ అని, బొమ్మరిల్ తీసిన ప్రొడ్యూసర్ అని ధైర్యంతో చెప్పా. అందులో ఎంత హై ఎమోషన్స్ ఉంటాయో ఇద్దరు పీపుల్ మధ్యలో, అంటే ఎంటిటీస్, ఫాదర్కి సన్కి కదా, ఇక్కడ కూడా ఒక హ్యూమన్కి గోస్ట్కి అనుకోకపోయినా గోస్ట్ మెటఫర్ అని చెప్పా కదా ఇందాక. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ఎక్స్చేంజ్ ఎమోషన్స్ చాలా హై ఉంటాయి. అండ్ కిరాణి గారిని మేము మ్యూజిక్ అనుకుంటూ కూడా అందుకే ఆ ఎమోషన్స్ కన్వే అవ్వాలి చాలా హైలో అని. ఈరోజు పొద్దున్నే మనం ఆల్మోస్ట్ 8-9కి షో చూసి వచ్చాం భయ్యా, నేను అనుకోకుండా అరేంజ్ అయింది.
కిక్కాస్ అసలు. ఆ ఎమోషన్ ఏదైతే మేము బిలీవ్ చేసామో అది దిల్ రాజు అన్న ఎంటిటీగా చేయగల అనిపించింది. దిల్ రాజు గారు బిలీవ్ చేసిన ఎమోషన్స్ మమ్మరీలు కథ ఎవరైనా డైరెక్టర్ చెప్తే ప్రొడ్యూసర్స్ తీయడం కష్టం, తెలుసుగా మీకు. ఏముంటుంది కదా, ఒక ఫాదర్ ఒక కొడుకు వాళ్ళిద్దరి మధ్య డైనమిక్స్ అన్నీ అంటే డబ్బులు పెడతాడు ఎవడన్నా. దిల్ రాజు గారికి నిన్న నేను ఫంక్షన్లో చెప్పింది అదే, ఆయనకి సినిమా తప్ప ఇంకేం ఉండదు, 24/7 సినిమానే. మనం ఒక లైన్ చెప్తే ఆ లైన్ని ఆయన అర్థం చేసుకోగలడు. ఒక వర్డ్ సార్ ఇది సార్ ఈ మాట ఇందుకు అన్నాడు యాక్టర్ అంటే దాన్ని ఆయన ఇంకా బెటర్గా కన్సీవ్ చేసుకోగలడు. సో ఇంకా చెప్పాలి, నేను నాగా మా ఈ ప్రొడ్యూసర్ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు కదా, దిల్ రాజు గారు ఆల్మోస్ట్ 1.5-2 years కూర్చున్నాం ఎవ్రీడే. ఆయన కేవీఆర్లో వాకింగ్ చేసిన తర్వాత వచ్చి కూర్చోవడం ఫుల్ ఎంజాయ్ చేసాం. సీన్లు కొత్తవి రాసుకోవడం, నేను రాజుగారు నేను నాగా డిస్కస్ చేసుకోవడం. రాజుగారి దగ్గరికి వెళ్ళాలని ఫస్ట్ నుంచి ఉంది ఇన్సెప్షన్, ఎందుకో ఎమోషన్ రాసినప్పటి నుంచి దిల్ రాజు అన్నవాడే అర్థం చేసుకుంటాడు దీన్ని అని. సో రైట్గా ఆయన దగ్గరికి వెళ్ళాం, ఆయన అర్థం చేసుకున్నాడు యాక్చువల్లీ. బాగుంది నాకు సుకుమార్ ఆర్య చెప్పినప్పుడు ఎలా అనిపించింది అలా అనిపించింది అన్నాడు నరేష్ నవ్వగానే. సో హ్యాపీ, అప్పటి నుంచి చాలా హ్యాపీగా జరిగింది. హై అవుతూనే వచ్చాం అందరం. ఆ హై కాదు రే, థ్యాంక్ యూ. ఎమోషనల్ హై. హీరో గారు హాయ్ బ్రో. హాయ్ భయ్య. ఈ అమ్మాయిలతో పడలేకపోతున్నాం భయ్య, కొంచెం ఆ దయ్యాలు నిలబడేలా కొంచెం టిప్స్ ఇస్తే. నీకు రేపు నుంచి అన్నీ తెలిసిపోతాయి పక్కా. పక్కా. థ్యాంక్ యూ. పక్కా, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండలేదు, నువ్వు కూడా దయ్యం అయిపోతుంది లాస్ట్కి. థ్యాంక్ యూ భయ్య. యా థ్యాంక్ యూ. హాయ్ అన్న డైరెక్టర్. ఈరోజు అన్ని డైరెక్టర్ని అడగండి, ఎన్ని డౌట్స్ ఉన్నా అన్ని Next మీరే డైరెక్టర్ అన్న. నన్ను అడుగుదు కానీ ఫస్ట్ డైరెక్టర్. హాయ్ అన్న ఐఎమ్ దీపక్ ఫ్రమ్ ఆకాశవాణి. హాయ్ దీపక్ చెప్పండి. యాక్టర్స్గా వీళ్ళనే ఎందుకు సెలెక్ట్ చేయాలనిపించింది? ఏమైనా స్పెషల్ క్వాలిటీస్ ఏమైనా చూసిరా లేకపోతే ఎట్లా? నాకు రాజు గారికి నేను నరేషన్ చెప్పినప్పుడు హీరో ఎవరు అనుకోలేదు, అండ్ ఈ సైడ్ ఆశీష్కి నరేషన్ చెప్తావా అన్నారు. నేను ఫస్ట్ టైం డైరెక్టర్స్ చాలా అడమెంట్గా ఉంటారు. అడమెంట్ అంటే నా కథ నా బేబీ అలా ఉంటారు కదా. సో నేను ఆశీష్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ కథ చెప్పినప్పుడు మేము కనెక్ట్ అయిన ఒక పాయింట్ ఉంటుంది కదా, ఆయన ఒక చేంజ్ చెప్పాడు. అయ్యో చెప్పలేదు, మీరు ఒక చేంజ్ చెప్పారు గుర్తుందా? లాస్ట్ పినాకిల్ ఆఫ్ ద మూవీలో ఒక చిన్న చేంజ్ చెప్పారు ఆశీష్, అది నాకు చాలా బాగా అనిపించింది. పినాకిల్ అంటే అరే హైయెస్ట్ పాయింట్ ఆఫ్ సినిమా రా అందులో. సో అక్కడ ఒక చేంజ్ చెప్పారు భయ్య, ఆ చేంజ్ డైరెక్టర్గా నాకే అనిపించలేదు, అని ఆయన చెప్పిందో చాలా బాగా అనిపించింది. చిన్న న్యూయాన్సెన్స్ అంతే, అంటే కథలో సంబంధం ఏం లేదు, ఒక చిన్న యాట్రిబ్యూట్ చేంజ్ అనమాట. అది ఆయన చెప్పగలిగాడు అంటే తర్వాత ఒక 2-3 days నేను ట్రావెల్ చేసి ఫన్ టు బీ విత్ ఆశీష్, చాలా ఫన్ టు బీ విత్. సో ఇలా ఫన్గా ఉండాలి రాజుగారు ఆ కాంపౌండ్ కదా, ఆ ఫీలింగ్ చాలా బాగా అనిపించింది. ఒక ఫ్యామిలీలా రిసీవ్ చేసుకున్నారు నన్ను. వీళ్ళందరూ ఫ్యామిలీస్ ఇక్కడే, ఆశీష్ గారి ఫ్యామిలీ ఇక్కడే, వైష్ణవ్ గారి ఫ్యామిలీ ఇక్కడే. అంటే నేను బేసికలీ యాక్టర్గా నచ్చకపోయినా ఇటు సెట్లో జోకులు వేస్తాడు, టైం పాస్ చేస్తాడు అని నన్ను తీసుకున్నాడు బేసికలీ. లేదు తర్వాత మేము ఆడిషన్స్ చేసినప్పుడు, ఆడిషన్స్ కాదు దాన్ని ఏమంటారు, రిహార్సల్స్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ అర్జున్ ఇస్ దేర్. ఆయనకి బ్లాక్ డ్రెస్ వేసినప్పుడు, ఆ మాల వేసినప్పుడు ఒకసారి ఒక కాలు మీద శివుడ్లా నుంచోండి భయ్య 5 minutes నుంచోగలరా అన్న, 10 minutes నుంచున్నాడు. ఆ ఫొటోస్ ఉంటాయి ఎప్పటికీ నా దగ్గర, మీరు ఇలా పెట్టుకుని నుంచుంటారు కదా. సో ఐ బిలీవ్డ్ ఇన్ హిమ్. కానీ ఫస్ట్ ఎప్పుడైనా మీకు డౌట్ ఉంటుంది, రాజుగారు కూడా నేను డైరెక్టర్ ఎందుకు అవ్వాలి, ఇతను ఎందుకు చేయాలి డైరెక్టర్. సో ఎప్పుడూ దేర్ ఇస్ ఆల్వేస్ కనెక్షన్ ఆఫ్ 2 people. అండ్ వైష్ణవ్ గారు రాజుగారు ప్రపోజ్ చేసినప్పుడు వైష్ణవ్ చైతన్య అని ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కథ రాసుకున్నప్పుడు ఆ అమ్మాయి యూట్యూబర్, వైష్ణవ్ చైతన్య అనుకున్నా 2-3 చెప్పినప్పుడు ఎందుకు యూట్యూబర్ అమ్మాయి, ఇంకో హీరోయిన్ ఎవరైనా వెళ్ళొచ్చు కదా అని. దెన్ షీ బికమ్ అ స్టార్ విత్ బేబీ. అండ్ దిల్ రాజు గారు లాంటి ప్రొడ్యూసర్ నోట్లోంచి వైష్ణవ్ని పెట్టుకుంటా ఉన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఫస్ట్ ప్రియా అనుకున్న క్యారెక్టర్ ఆ అమ్మాయితో అనుకున్నాను. మా అక్కకి చాలా ఇష్టమైన యూట్యూబర్ అమ్మాయి, మా అక్క పేరు ప్రియా. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఆల్ కనెక్టెడ్. మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఒకవేళ మల్టీ స్టార్ చేయాలనుకుంటే ఎవరితో చేద్దాం అనుకుంటున్నాను? అంటే స్టార్ ఎవరైనా ఎవరు స్టార్తో చేస్తారా లేకపోతే హీరోస్ ఉంటారు కదా మీరు? అదే మల్టీ స్టార్ అంటే 2 heroes. ఇంకొక హీరో ఎవరితో? అంటే నా ఫేవరెట్ యాక్టర్తో చేస్తా, అందులో 3 ఉండొచ్చా? మీ ఇష్టం అన్న. సరే, నాకు జూనియర్ అంటే అల్లు అర్జున్ ఉంటే చేస్తా. అంటే అన్నీ ఆపేసి ఆ సినిమా చేస్తా. ఓకే ఆల్ ది బెస్ట్ సార్. సార్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ సబ్జెక్ట్ ఏమనుకుంటున్నారు? ఇదే ఐ మీన్ లవ్ మీ ఇఫ్ యూ డేర్కి ప్రీక్వెల్. ఓకే టెక్నికలీ ప్రీక్వెల్, సీక్వెల్. లవ్ కిల్ మీ ఇఫ్ యూ లవ్ టైటిల్. ఓకే కిల్ మీ ఇఫ్ యూ లవ్. ఓకే. హాయ్ మేడం. హలో అండి. హాయ్. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు మేడం మన టాలీవుడ్లో? నాకు 2 ఫేవరెట్ యాక్టర్స్ ఉన్నారు, అనుష్క గారు, సాయి పల్లవి గారు. ఓకే. మేల్ యాక్టర్స్
అంటే నాకు రామ్ పోతినేని నుంచి కొంచెం లవ్, అక్కడ నుంచి నేను సినిమాలు చూడడం స్టార్ట్ చేసిన తర్వాత అల్లు అర్జున్ గారిలో ఒక స్టైల్, రామ్ చరణ్ గారిలో ఒక స్టైల్, మళ్ళీ ప్రభాస్ గారిలో ఒక స్టైల్, అలా. ఇప్పుడు ఓకేనా? ఓకే. సో ఐ లైక్ డిఫరెంట్ క్వాలిటీస్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. ఓకే సార్ ఆశీష్ గారు నేను డైరెక్టర్. సో హూ ఈస్ యువర్ డ్రీమ్ డైరెక్టర్? డ్రీమ్ డైరెక్టరా? ఇఫ్ దే వాంట్ గెట్ అ ఛాన్స్ లైక్ హ్యావ్ టు వర్క్ విత్ సమ్ కైండ్ ఆఫ్ డైరెక్టర్, ఆ డైరెక్టర్ వర్క్ చేయాలంటే ఏ డైరెక్టర్తో వర్క్ చేస్తారు మీరు? నాకు సుకుమార్ అన్న అంటే కొంచెం బాగా ఇష్టం. ఓకే. ఆయన తీసే విధానం కానీ, ఇప్పుడు పుష్ప చేశాక ఆ రా క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అలాంటివి చేయాలని ఉండే. సో ఆయన ఇష్టం. అంటే డిఫరెంట్ జానర్స్లో ఒక్కొక్క డైరెక్టర్ ఇష్టం భయ్య. గౌతమ్ మెనన్ ఇష్టం, సుకుమార్ సార్ ఇష్టం. సో నెక్స్ట్ క్యాన్ యూ బీ అ పాన్ స్టార్, లైక్ పాన్ ఇండియా స్టార్? అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? మెల్లి ఎదుగుదాం భయ్య, స్టెప్ బై స్టెప్. ఇది మంచిగా అన్నీ ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. మంచి ఇప్పుడు మా సినిమా ఎలాంటిదంటే, ఒకవేళ క్లిక్ అవుతే అన్ని లాంగ్వేజ్లో నచ్చచ్చు. డబ్ చేద్దాం, నచ్చితే అప్పుడు చూడొచ్చు. వైష్ణవి గారు, యువర్ డ్రీమ్ హీరో టు హూమ్ యూ వాంట్ టు యాక్ట్? ధనుష్ గారితో. సారీ? ధనుష్ వై? గారితో. వైయా? ఐ రియలీ లైక్ హిస్ పర్ఫార్మెన్స్ కానీ, ఆయన యాక్టింగ్ స్కిల్స్ కానీ, వాట్ నాట్. ఆయన సినిమాలన్నీ నేను చూస్తూ ఇష్టపడుతూ వచ్చాను. సో యా. ఓకే, యా, సౌండ్స్ గుడ్. అండ్ లైక్ అంటే సౌండింగ్ మంచిగా వస్తుంది కదా, అందుకే సౌండ్స్ గుడ్. సిగ్గైతుందా? సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో వేరియేషన్స్ ఏమైనా చూడవచ్చా? అంటే లైక్ లాస్ట్ లవ్ స్టోరీస్ అంతే, దిస్ కైండ్ ఆఫ్ అ లవ్ స్టోరీ. సో ముందు వాట్ డిఫరెన్షియేట్ యూ వాంట్ టు షో? ఇప్పుడు జాక్ అని ఒక సినిమా వస్తుంది, భాస్కర్ సార్ దాని డైరెక్టర్, ఇంకా సిద్ధు చొన్నలగడ్డ గారు చేస్తున్నారు. అందులో నేను ముస్లిం అమ్మాయి క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. అది ఒక డిఫరెంట్. యా, థ్యాంక్ యూ. హ్యాపీ. హాయ్ అన్న, నా పేరు శశి, దేశముద్ర మీమ్స్. హాయ్ భయ్య. డైరెక్టర్ మీకు స్టోరీ చెప్పినప్పుడు ఏ పాయింట్ బాగా అట్రాక్ట్ చేసింది? ఎగ్జాంపుల్గా చెప్తా, బ్యాడ్ వేలో కాదు. ఇప్పుడు మీరు మీమర్స్ ఉన్నారు, మీ పేరు ఒకటి, మీ ఆకారం ఒకటి, కానీ మీ పేజ్లో మీ పేరు ఉండదు, మీ ఫోటో ఉండదు. మీరు ఒక ఐడెంటిటీ తీసుకొని మీరు దాన్ని మీమ్ పేజ్ చేస్తారు. సో అలా ఇందులో ఒక మంచి పాయింట్ ఉంటుంది. అంటే ఆబ్వియస్లీ మీమర్స్ది అది మీకు వ్యాలిడ్, బట్ నార్మల్గా ఒక మనిషి మనం ఇట్లెందుకు ఉండకూడదు, అట్లెందుకు ఉండకూడదు అని చాలా ఆలోచిస్తాం మన లైఫ్లో. అంటే వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవుతాం, అరే అట్లా నడిస్తే బాగుంటుందిరా, లేకపోతే నేను వాడైతే ఎంత బాగుంటుంది అన్నప్పుడు అరుణ్ చెప్పిన మంచి పాయింట్ ఏంటంటే, మనం మనలాగా ఎందుకు ఉండకూడదు. ఇప్పుడు ఆశిష్ అనేటోడు ఎంత ట్రై చేసినా ఇంకోటి ఆశిష్ కాలేడు. అలా వెళ్ళి ఇప్పుడు మీ పేరేంటి భయ్య, ఆ దేశముద్రు మీమ్స్ నేను కాలేను, ఎంత ట్రై చేసినా నీలాగా నడిచినా నేను కాలేను. సో మన ఐడెంటిటీ మనదే, మనలాగే ఉండాలి అనే ఒక మంచి కాన్సెప్ట్ ఉంటుంది దీంట్లో. అది ప్రియా దాంట్లో తను ఒక మంచి దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ పాయింట్ బాగా నచ్చింది. సో నేను బేసికల్లీ నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఇది హారర్ కంటే హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ దీంట్లో ఒక ప్యూర్ ఎమోషన్స్, మంచి పాయింట్స్ మీకు చెప్తాం. ఇట్స్ అ ప్యూర్ ఎమోషనల్ లవ్ స్టోరీ. మీరు స్టోరీ సెలెక్ట్ చేసేటప్పుడు స్టోరీలో ఏం చూసి సెలెక్ట్ చేస్తారు? అంటే మీ దగ్గరకు ఒక స్టోరీ వచ్చినప్పుడు మీ రోల్లో ఏం చూసి మూవీ సెలెక్ట్ చేస్తారు? ఏ యాక్టర్ అయినా కానీ పర్ఫామ్ చేసే స్కోప్ ఉండే క్యారెక్టర్స్ చూసుకుంటూ ఉంటారు కదా. సో నరేషన్ వినేటప్పుడు నా క్యారెక్టర్లో చాలా ఛాలెంజెస్ కానీ, టఫ్ సిచ్యువేషన్స్ కానీ, డిఫరెంట్ సిచ్యువేషన్స్ కానీ ఉంటే అవి చేయడానికి ఒక యాక్టర్కి చాలా కొత్త ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. అండ్ ఈ సినిమాలో నేను ఈ క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు అక్కడ సెట్లో ఉన్నప్పుడు నా హార్ట్ చాలా ఫాస్ట్గా కొట్టుకునేది. అంటే నేను అంటే యాజ్ ఐ సెడ్, ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్ ఏదైతుందో అది మన రియల్ లైఫ్లో చాలా తక్కువ వాళ్ళు ఉంటుంది. వాళ్ళు మన లైఫ్లో కనిపించరు, ఏముండరు, కానీ ఆ క్యారెక్టర్ని మనం హోల్డ్ చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. సో అందుకే నా హార్ట్ చాలా ఫాస్ట్గా బీట్ అయ్యేది సెట్లో.
మమ్మల్ని మాత్రం క్వశ్చన్లు అడగని డైరెక్టర్ని కూడా ఇరికించండి అని ఇరికించారు. సో ఐ థాట్ ఆఫ్ స్టార్టింగ్ మై క్వశ్చన్స్ విత్ యూ. సో బేసిక్గా మీమ్స్లో చెప్తూ ఉంటారు దట్ గోస్ట్ ఇన్ యువర్ రూమ్, మనకు అమ్మాయిలు పడరు, ఇంకా దయ్యాలే దిక్కు అన్నట్టు. సో ఆ పాయింట్ జస్ట్ ఒక ఫన్నీగా తీసుకొని దీనికి ఒక బేస్ ఐడియా లాగా స్టార్ట్ అయిందా, లేకపోతే హౌ డిడ్ దట్ బేస్ ఐడియా ఆఫ్ లవ్ మీ స్టార్టెడ్? యాక్చువల్లీ చాలా మంచి క్వశ్చన్ అడిగావు బ్రో. మీ పేరు? ముఖేష్ ఫ్రమ్ అన్ప్రొఫెషనల్ ట్రోలర్స్. అన్ప్రొఫెషనల్ ట్రోలర్స్? యా. క్రేజీ, బాగుంది. థ్యాంక్ యూ. అయినా అన్ప్రొఫెషనల్ ట్రోలర్స్ తెలుసు నాకు. థ్యాంక్ యూ. ఈ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత రాస్తున్న స్టేజ్లో ఒక మీమ్ చూశాను నేను. ఒకడు ఫుల్గా తాగేసి వాడి కష్టాలన్నీ పక్కన గోస్ట్కి చెప్పుకుంటుంటారు. చూసారా మీమ్? మీ విత్ గోస్ట్ ఇన్ మై రూమ్ ఎట్ 2 PM 3 AM. అది నాకు అంటే అనుకుంటున్నారా అయితే గోస్ట్ని కామన్గా పక్కన కూర్చోబెట్టి మాట్లాడొచ్చు అని చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది, ఎంకరేజింగ్ అనిపించింది. ఎందుకంటే హీరో కూడా ఒక పాయింట్లో హాంటెడ్ హౌస్లో గోస్ట్తో మాట్లాడతారు. అలాగే కాఫీకి వస్తావా, నీకు ఎవరిని ఉన్నారా, తిన్నావా ఏమన్నా, ఎందుకు ఇక్కడ ఉంటున్నావు, ఇలాంటి నార్మల్ కాన్వర్సేషన్. ఫ్రెండ్స్ ఒక రూమ్మేట్స్ ఏం ఆడుకుంటారు రాత్రి 2ంటికి, అలా దయ్యంతో మాట్లాడతారు. ఆమె తిరిగి మాట్లాడదు, బట్ స్టిల్ ఇతను మాట్లాడతాడు అనమాట. దట్ మీమ్ ఎంకరేజ్ మీ లాట్. మనం తీసింది రైటా కాదా అని ఉంటుంది కదా. మీమర్స్ ఏ చేశారంటే యాక్చువల్లీ ఇలాన్ మస్క్ అన్నట్టు ద నెక్స్ట్ ఫ్యూచర్ బిలాంగ్స్ టు మీమర్స్. అది నిజమే. మీమ్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ ఆల్మోస్ట్ ట్రూ. 99.99 100% అనేసుకోండి, 100% ట్రూ. ఒక మీమ్ వచ్చింది అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ అ వెరీ డార్క్ ప్లేస్. మీమర్స్ ఆర్ వెరీ డార్క్ పీపుల్ తెలుసా. అంటే నేను ఎంత డార్క్ ఇది రాశానో, కామెడీ కమ్స్ ఫ్రమ్ అ వెరీ డార్క్ ప్లేస్, మీమ్స్ కమ్ ఫ్రమ్ ఈవెన్ డార్కర్ ప్లేస్. సో నేను ఐ ఫెల్ట్ వెరీ ఎంకరేజ్ దట్ నాలాంటి ఒక బంచే ఉన్నారు. ఇట్ హెల్ప్ మీ. ముగ్గురికి ఒక కామన్ క్వశ్చన్, ఈ మూవీ రాసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ఆర్ మీ లైఫ్లో ఎప్పుడైనా మీకు ఈ గోస్ట్ ఎన్కౌంటర్స్, పారానార్మల్ యాక్టివిటీస్ ఇవి ఏమైనా జరిగాయా? అయితే ఏం జరగలేదు. ఆశీష్ భాయ్ నేను అనుకున్నా ఏమైనా జరిగినాయి అని, మాకు అయితే ఏం జరగలేదు. మరి సెట్లో ఏమైనా జరిగితే భయం వేసింది. చాలా స్పూకీ సెట్లో షూట్ చేసాము. సెట్లో అందరూ కలిసి వెళ్ళేవాళ్ళం తప్ప. అంటే నార్మల్గా దయ్యాలు ఎప్పుడు వస్తాయి, ఇట్లా ఎక్కువ మంది లేనప్పుడు, ఇలా ఎవరైనా ఒక్కడిని ఉంటే అని టార్గెట్ చేసి వేసేయాలి అనే టైప్లో దయ్యాలు, మనకు తెలిసిన దయ్యాలు. కానీ మా సెట్లో ఒక 100 to 120 పీపుల్ ఉండేవాళ్ళు. ఇంకా వాళ్ళకి స్కోప్ ఎక్కడుంది వచ్చి మమ్మల్ని భయపెట్టడానికి. సో ఒక దయ్యం ఉండేది మా సెట్లో, దివ్యావతి. మంచి ఫుడ్ పెట్టేవాడు అరుణ్ లంచ్ టైంకి, బ్రేక్ఫాస్ట్ టైంకి. సో ఆ దయ్యం కూడా కొంచెం శాంతంగా ఉండేది. అంటే మీరు ఈ ట్రైలర్, టీజర్, ఎవ్రీథింగ్లో మీరు దయ్యం ఉంది, లైక్ దయ్యం వెనుక హీరో పడుతున్నాడు అన్నట్టు మీరు అంతగా చూపించారు. నా పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఆ దయ్యం అనే క్యారెక్టర్ని కూడా ఎందుకు చూపించలేదు? అండ్ చాలామందికి చూసిన వాళ్ళకి చాలామందికి మేబీ వైష్ణవియే దయ్యం అన్నట్టు కూడా కన్వే అవుతుంది. సో అది అంటే టీజర్, ట్రైలర్ ఇవన్నీ డిసెప్టివా ఆర్ సమ్ అదర్ కాన్సెప్ట్ ఇస్ హిడెన్ ఇన్ ద మూవీయా అన్నట్టు బాగుంటుంది. డిసెప్టివ్ వే. నేను ట్రైలర్ టీజర్ కట్ చేసేది అందుకు కదా. ఓకే. మీరు దసరా ట్రైలర్ చూసారా? యా. వెన్నెల సేస్ హీరో పేరు చెప్పి, నానిగారి పేరు చెప్పి ఎంత అదృష్టవంతుడారు నువ్వు అంటే. అండ్ దెన్ వెన్ యూ గో ఇన్ టు ద మూవీ, అది మ్యాజిక్ ట్రిక్స్. మన ముందు మ్యాజిక్ జరుగుతుంటుంది, మనకు తెలుసు అది ట్రిక్ అని, బట్ విల్ లవ్ టు బీ ఫూల్డ్ నో, అరే భలే అయింది అని. మూవీ అంటేనే మ్యాజిక్. లేకపోతే డాక్యుమెంటరీ తీసుకుందాం, అక్కడ దయ్యాల మీద భయ అన్నట్టు కొందన్ బాగ్లో బయటకు వస్తుందా అని. డిసెప్టివే, బట్ నైస్లీ డిసెప్టివ్, గుడ్ డిసెప్టివ్. నేను అలాంటి సినిమాలు చూడడానికి ఇష్టపడతా. మీరు ప్రెస్టేజ్ మూవీ చూసారా? ట్రైలర్ మనం విల్ బికమ్ అ ఫూల్ అవుట్ ఆఫ్ ఇట్ నో, బట్ యూ లవ్ ఇట్. అరే ఇప్పుడు దాకా నన్ను ఇంత ఫూల్ చేశాడా అని. దట్ కైండ్ ఆఫ్ నచ్చుద్ది మీకు ఆ డిసెప్షన్. క్రిస్టఫర్, అది నిజమే. నాకు లేదు, నాకు భయ అన్నట్టు సుకుమార్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఒక లైన్ గీస్తారు ఆయన ఆర్ట్కిను యూనో ప్యూర్ డిసెప్షన్కి. సో ఐ థింక్ వీ గాట్ ఆన్ టు దట్ లైన్. ఓకే. సో మీరు చెప్పండి. యూ కుడ్ హావ్ షోన్ దట్ క్యారెక్టర్ కదా. దయ్యం సినిమాలోనే కనిపించదు, హీరో కూడా కళ్ళు మూసుకునే ఉంటాడు ఆ అపార్ట్మెంట్ ఉన్నంతసేపు. హిల్ క్లోజ్ హిస్ ఐస్. మనకి సాంగ్స్లో వాటిలో మీరు వీడియో సాంగ్ రిలీజ్ అయింది ఏమవుతుందో, ఒక షేప్ లాగా కనిపిస్తుంది, యూ విల్ ఫీల్ ఇట్. కానీ హీరో చూసాడా అంటే హీరో కళ్ళు మూసుకుని ఉన్నాడు. మాటిస్తాడు అమ్మాయికి, నేను కళ్ళు మూసుకుని నేను చూడను అని. ఓకే. సో ఆ అమ్మాయి యా ప్రతి దాంట్లో రిపీటివ్గా చాలా నోటీసబుల్గా, అందుకే ఆ డైలాగ్ అంతలా వేస్తున్నాం, ఎందుకంటే హీరోనే చూడ్డు. సో ఆడియన్స్ కూడా కనిపించేది ప్రెజెన్స్, బట్ ఆ ప్రెజెన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఫీల్ అయ్యారు, ఎమోషన్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నా అన్నది మూవీ. ఇందాక మీ అక్కగారి పేరు ప్రియా అన్నారు కదా. సో డైరెక్టర్ విక్రమ్ కుమార్ లాగా మీ ప్రతి మూవీలో కూడా ఒక ప్రియా క్యారెక్టర్ ఉంటుందా? ఉంటుంది. అంటే మా అక్క లేకపోతే నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసి మానేసిన ఎవరు ఉన్నారు ఇక్కడ? నేను. నువ్వే. ఓ మై అన్ప్రొఫెషనల్ ట్రోలర్. సేమ్
సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు నాకు నచ్చేది కాదు, కొంచెం ఇబ్బందిగా ఉండేది. వెన్ ఐ షేర్డ్ ఇట్ విత్ మై సిస్టర్, నేను యూఎస్ వెళ్ళిన తర్వాత నువ్వు జాబ్ మానేద్ది కానీ ఐ సపోర్ట్ యూ అని. తను యూఎస్ వెళ్ళిన తర్వాత తను జాబ్ చేస్తూ నాకు డబ్బులు పంపించి తిరుగు సినిమాలు బుక్స్ రాయి, ఏమైనా సినిమాలు వస్తే ఫస్ట్ షో వెళ్తున్నావా లేదా, ఎలా అనిపించింది మళ్ళీ రెండోసారి వెళ్ళి పాటలు ఎలా ఉన్నాయో చూడు, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎలా ఉందో చూడు. దట్ ఈస్ లైక్ అ మదర్ టు మీ కమింగ్ టు ఇండస్ట్రీస్. సో మా అక్క పేరు ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, అది ట్రిబ్యూట్ ఇస్తున్నట్టు ప్రతి ఉంటుంది. ప్రియా ఐ థింక్ విల్ గో. రియలీ గుడ్ స్టెప్ యాక్చువల్లీ. బ్రో ఆశీష్ బ్రో, మీకు ఇప్పుడు మూవీ రేపు రిలీజ్ అవుతుంది, మీరు చెప్పారు మూవీ చూసుకోనని తెలుసుకోనని, బట్ ఇప్పుడు ఉన్న ఈ మీమర్స్ అని ఎక్స్క్లూజివ్గా దయాలను పడేయడానికి టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పగలుగుతారా? ఇప్పుడు ఎస్, ఎక్స్క్లూజివ్ ఫర్ ద పీపుల్ హియర్ అన్నట్టు. ఫస్ట్ ఏం చెప్తా అంటే ఫస్ట్ భయపడద్దు, దయ్యాన్ని చూసి పారిపోవద్దు, నిల్చోవాలి. సెకండ్ది నేను ఆలోచిస్తున్నా ఏం చెప్దామని, మళ్ళీ చెప్తే నా దివ్యావతిని మీరు తీసుకెళ్ళిపోతారని. ఇందాక దివ్యావతి వచ్చినట్టుంది, వచ్చింది కానీ ఇంకా ఆ బ్లాక్ షర్ట్ భయాన్ని చూసి భయపడి వెళ్ళిపోయింది. బ్లూ 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 నీ పక్కన ఉన్నది. యా అంటే యా దయ్యానికి కూడా రెస్పెక్ట్ ఇస్తే గర్ల్స్కి ఇచ్చినట్టు వాళ్ళు కూడా మనకి ఇంప్రెస్ అవుతారని నేను ఫీల్ అవుతున్నాను. సో దయ్యాలు ఇలా మమ్మల్ని చూసి భయపడితే దెన్ ఎలా అప్రోచ్ అవ్వాలి? అప్పుడు మనలో ఏదో ప్రాబ్లం ఉందనుకోవాలి. దయ్యాన్ని వదిలేసి వేరే దయ్యాన్ని, ఒక దయ్యాన్ని వదిలేసి వేరే దయ్యానికి జంప్ అయిపోయి అంతే కదా భయ్య. మనం అక్కడ హర్ట్ అయిపోయి బ్రేకప్ అయిపోయింది నాకు ఇట్లా అయిపోయిందని ఫీల్ అయితే ఇంకంతే. లవ్ మీ ఇఫ్ యూ డేర్, లవ్ మీ ఇఫ్ యూ డేర్, మీకే చెప్తున్నానండి. లవ్ మీ ఇఫ్ యూ డేర్. ఎస్, నేను కూడా నీకు అదే చెప్తున్నా, ఇఫ్ యూ డేర్. మీరు అదే చెప్తున్నా. ఓకే ఆశీష్ గారు, మీకు భయ్య ప్లీజ్ కిల్, నేనేమంటా తెలుసా అప్పుడు, కిల్ మీ ఇఫ్ యూ లవ్. సో నేను అలా చెప్పను, గివ్ మీ టికెట్స్ ఇఫ్ యూ డేర్. మా అందరికి టికెట్స్ ఇవ్వండి ఫస్ట్ షో. ఫస్ట్ అంత డేరింగ్ కాదు భయ్య. నమస్తే సార్. నీ మీమ్ పేజ్ ఏంటి పేరు సార్? అది ఆటలో అట్టుకాయా? అదే సార్. నిజంగా అదేనా? అవును సార్. ఓకే, క్వశ్చన్ ఏంటి సార్? మీరు ఈ సినిమాలో దయాన్ని ముద్దు పెట్టుకున్నారు. ఈ సినిమాలోనా సార్? ప్లీజ్ సార్. సరే, ఈ సినిమాలో దయ్యాన్ని ముద్దు పెట్టుకున్నారా? ముద్దు పెట్టుకున్నానా? అదే ముద్దు పెట్టుకోలేదు కానీ వేరే అన్న దయ్యం కోసం మీరు బాగా అంటే ఈ సినిమాలో మేము ట్రైలర్లో చూసాం సార్. ఈ సినిమాలో ట్రైలర్లో ఏం చూసాం? అదే సార్ ప్లీజ్. ట్రైలర్లో చూసాం సార్, మీరు దయ్యం కోసం బాగా పరిగెడుతున్నారు. అదే దయ్యాన్ని ఈ సినిమాలో మీరేమన్నా ముద్దు పెట్టుకున్నారా అని. అదే దయ్యం అనే ఉన్న ఆ షాడోని ముద్దు పెట్టుకున్నా. నువ్వు ట్రైలర్లో షార్ట్ చూసావు కదా, ఒకటేనా సార్? ఒకటే. ఇంకొన్ని కావాలంటే నీకు సినిమాలో కనిపిస్తుంది. లేదు. ఓకే సార్. మేడంకి. మేడంకా? నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు? మధు మేడం. నమస్తే మధు గారు, చెప్పండి. కర్నూలు మేడం. కర్నూలా మీది? ఓ, మీ కర్నూలు వాళ్ళందరికీ హాయ్, నమస్తే. నా థ్యాంక్ యూ సో మచ్ మేడం. చెప్పండి. మీరు మంచి పర్ఫార్మర్ అని విన్నాము. విన్నామంటే చూడలేదా? అంటే చూసినాం కూడా మేడం. ఓకే. అంటే అందరికీ తెలియాలి కదా మేడం. అన్నీ బేబీ అంతకంటే ముందు చాలా మూవీస్ కూడా చేశారు. నెక్స్ట్ మీరు లేడీ ఓరియంటెడ్ మూవీ ఏదన్నా చేస్తారా? మేమేమన్నా మీ సైడ్ నుంచి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయగలమా మేడం? ప్లీజ్ మేడం. లేడీ ఓరియంటెడ్ మూవీ ఫ్యూచర్లో ఒకవేళ ఎవరైనా డైరెక్టర్ నాకు ఛాన్స్ ఇస్తే ఎస్ చేస్తాను, రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. డైరెక్టర్ సార్. డైరెక్టర్గా నువ్వు సినిమాలు చూస్తావా?
ఇష్టం సార్. మేడంకి get రౌడీ ready బాయ్ చెప్పావా? సినిమాలో ఒక సీన్ చూశాను సార్. అదే సార్. కాదు మేడంకి గెట్ రెడీ చెప్పావా సార్ నమస్తే సార్. నమస్తే వైష్ణవి గారు సార్ ఆ, సార్ చెప్పు. ఉమ్. మీకు బిగ్ ఫ్యాన్ సార్ నేను. అందుకే నాకు చలిపోతుంది. సార్, చెప్పు సార్ ఈ సినిమాలో ఈ మూవీలో సార్ మూవీ ఈ మూవీలో ఓన్లీ హర్రరేనా వేరే ఏమన్నా హర్రర్ లేదు అసలు 1%. అంటే దయ్యం కనపడింది కదా సార్. 1% హర్రర్. ఓకే ఇంకా వెరైటీ ఏమన్నా మిగతా 99% ఇంకా వెరైటీ ఏమన్నా ఉన్నాయా సార్? లవ్, ఎమోషన్, థ్రిల్ అవేనా దడ్ 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 అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హీరోయిన్ గారు గెట్ రెడీ చెప్పావా మధు? సార్ గెట్ రెడీ చెప్పావా హీరోయిన్ గారికి? అక్కడే ఉంది సార్. వైష్ణవి గారు అసిస్టెంట్ అందుకే అనిపిస్తుంది వేస్తున్నాడు. వైష్ణవి గారు హీరో భయ్యా 2 minutes అయిపోయింది. ఆయన బ్లూ టీ షర్ట్ మళ్ళీ సీక్వెల్ అన్నారు కదా దీనికి, దానిలో కూడా దయ్యాలు దడదడలు అన్నీ ఉంటాయి. అందులో అవును, ఇందులో దెయ్యం చాలా తక్కువ ఉంటుంది, అందులో ఇంకా ప్రాపర్ దెయ్యం ఇంకా. ఓకే మళ్ళీ ఇంకో 2 minutes. భయ్యా మీ పేజ్ పేరేంటి అన్నారు? కామెడీ చార్జ్ 2 minutes అని పెట్టుకో. కామెడీ చార్జా? కామెడీ చార్జ్ 2 minutes చేంజ్ చేస్తా. ఓకే కామెడీ షార్ట్స్ మా కాదు, ఆయన తక్కువ క్వశ్చన్స్ అడిగినా వ్యాలిడ్ క్వశ్చన్స్ అడిగాడు. గుడ్. అన్న దివ్యవతి గారిని క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చెప్తారా, ఆవిడ వచ్చి ఆన్సర్ చెప్తారా? ఆమె నాకు చెప్తే నీకు చెప్తా. పక్కా. ఓకే, మీతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఒకసారి అడిగి చెప్తారా? సూపర్ అంట. నెక్స్ట్ టైం చేస్తే యాక్టింగ్ మళ్ళీ నాతోటే ఇంకో సినిమాలో చేద్దాం అనుకుంటున్నాను. ఓన్లీ యాక్టింగ్ ఒకటే? ఓన్లీ యాక్టింగ్. ముగ్గురికి ఒక కంబైన్ క్వశ్చన్ అన్న. రివ్యూస్ రేటింగ్ మీద ముగ్గురికి కంబైన్ క్వశ్చన్. రివ్యూస్ రేటింగ్ మీద ఒపీనియన్ అంటే రేటింగ్స్ ఆబ్వియస్లీ జనాలు థియేటర్ రావడానికి మ్యాటర్ చేస్తే, ఎందుకంటే అందరు పొద్దున్న లేచి చూడంగానే ఫ్రైడేస్ ఐమాక్స్ బయట వచ్చే రివ్యూస్, ఆ రేటింగ్స్ ఆబ్వియస్లీ ఎంత కాదనుకున్నా మనం చూస్తాం. సో ఆబ్వియస్లీ మ్యాటర్ చేస్తే వాళ్ళు ఎంత జెన్యూన్గా ఇస్తే అంత మంచిదని నా ఫీలింగ్. డైరెక్టర్ గారు సేమ్ క్వశ్చన్. భయ్యా రివ్యూస్ రేటింగ్ మీద మీ ఒపీనియన్? నా ఫస్ట్ సినిమా కదా, నాకు అంత ఇంకా ఒపీనియన్ ఫామ్ అయ్యేంత ఎక్స్పీరియన్స్ రాలేదు. బట్ నేను ఎప్పుడు ఇంటర్వ్యూస్ రివ్యూస్ అవి చాలా తక్కువ చూస్తా. సినిమాకి వెళ్ళి చూస్తే బెటర్ అని. రివ్యూ చూసినా వెళ్తావు, చూడకుండా వెళ్తాం. మన సినిమా పిచ్చోళ్ళం కదా, చూసి వెళ్ళడం ఎందుకు, తినబోతు రుచి ఎందుకు అంటారు కదా. సో హాయ్ భయ్యా, ఎలా ఉన్నావు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నా భయ్యా. అంటే చిన్నప్పటి నుంచి న్యూస్లో ఇట్లా ఒకటి చూస్తుండే, ఏమన్నా దెయ్యం సినిమాలు చూసినప్పుడు సెట్స్లో ఏమన్నా లైక్ ఏదో ఒకటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు అనేసి, లైక్ చంద్రముఖి గురించి కొన్ని కాన్స్పిరసీ థియరీస్ అట్లా చూసి ఉంటాము. సో మీరేమన్నా ఎక్స్పీరియన్స్ చేసిరా దెయ్యం రావడం అట్లా సెట్స్లో రియల్గా? అంటే మేము వేసిన సెట్టే కొంచెం ఇట్లా స్పూకీగా ఉండేది, వియర్డ్గా. సో ఆ సెట్ చూసి భయం వేసేది, కానీ నిజంగా అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవ్వలేదు. చిన్నప్పుడు దెయ్యం సినిమాస్ చూసిరా అన్న మీరు? చూసి వాష్రూమ్ కూడా వెళ్ళేవాడిని కదా, మదర్. లిటరల్లీ కింద బెడ్ నుంచి ఇట్లా దెయ్యం వస్తుందేమని బెడ్ దిగకపోతుండే. ఈ ట్రైలర్ చూసిన తర్వాత బెడ్ దిగాలనిపిస్తుంది అన్న నాకు. నాకు తెలుసు నువ్వు మంచి కాదు, ఆటగాడు కాదు, వేటగాడు. ఒక్క నిమిషం, మా డైరెక్టర్ చెప్తాడు. భయ్యా మంచి క్వశ్చన్ అడిగా. మీ ఊరేంటన్నావు? ఏలూరు. ఏలూరు దగ్గర. ఏలూరు కాదు, ఇంకోటి ఏదో కైకలూరు. బెడ్ అందుకే క్వశ్చన్ కాదు, బెడ్ కింద దెయ్యాలు వస్తాయని భయపడేవారు చిన్నప్పుడు అన్న కదా. అంటే కింద బెడ్ నుంచి దెయ్యం వస్తుందేమో కింద నుంచి కిందకి దిగకపోతుండే. ఈ సినిమాలో బెడ్ కిందకి దూరాలనిపిస్తుంది. మన సినిమాలో బెడ్ కింద నుంచి బెడ్ మీదకి వచ్చింది. ఓకే, లాస్ట్ క్వశ్చన్ మేడం. 1 word ఫర్ యువర్ ఫ్యాన్స్ అండ్ 1 word ఫర్ అబౌట్ యువర్ ఫ్యాన్స్. కాదు, ఫ్యాన్స్ గురించి ఒక క్వశ్చన్, ఫ్యాన్స్ కోసం ఒక మెసేజ్. మ్యామ్, 1 word అబౌట్ యువర్ ఫ్యాన్స్. వెయిటింగ్. 1 word అంట.
I love them. I really love them so much. I love you too, మేడం. అదే ఇందాక మేడంకి ప్రపోజ్ చేస్తే ఆ మేడం రిప్లై ఇవ్వలేదు, జస్ట్ థ్యాంక్స్ చెప్పారు, అందుకే ఈ వేలో వచ్చా. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు నువ్వు థ్యాంక్ యూ చెప్తున్నావు చూడు మేడం. ఇప్పుడు నువ్వు థ్యాంక్ యూ చెప్తున్నావు. మ్యామ్ మాకు అందరి కోసం ఒక సాంగ్ పాడొచ్చు కదా, వీఆర్ వెయిటింగ్. యూట్యూబ్లో టీ సిరీస్లో రావాలిరా సాంగ్ వస్తుంది. ఒక 5 seconds పాడండి మ్యామ్, ఒక 1 line. అందరు వెళ్ళిపోతారు, మేము ఉండమిడ అంటున్నారు. సో మ్యామ్ 143 అని ఉంటుంది కదా, దాని మీనింగ్ తెలుసా మీకు? అచ్చా, ఐ హేట్ యూ కూడా అంటారు తెలుసా? థ్యాంక్ యూ మ్యామ్, మీరు హేట్ చేసినా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. మీరు అందరూ ఇక్కడికి మీ టైం తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ సో మచ్ ఫన్. మేము అందరం మీరు ఈ సినిమాని థియేటర్లోనే చూడాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే మీరు చాలా మంచి విజువల్స్ ఇంకా అమేజింగ్ మ్యూజిక్ మీరు థియేటర్స్లో విట్నెస్ చేయొచ్చు. అది ఓటీటీలో రావచ్చు, కానీ ఈ ఫీల్ మీరు థియేటర్లో ఏదైతే చూస్తారో అది ఎక్స్పీరియన్స్ మీకు మిస్ అవుతుంది. సో చూడండి, May 25th థియేటర్స్లో సినిమా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ టైం తీసుకొని మా లవ్ మీకి రేపు రిలీజ్ అవుతుంది సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. అన్ని ఇంటర్వ్యూలలో ఇది మాకు ఐ థింక్ వీ హ్యాడ్ హైయెస్ట్ ఫన్ దీంట్లో. అది బికాస్ ఆఫ్ ఆల్ యూ మీమర్స్. సో రేపు అందరూ సినిమా వెళ్ళి చూడండి. May 25th. మీరు భయపడతారు, కొన్ని ప్లేసెస్లో ఏడుపు వస్తుంది, నవ్వు వస్తుంది, సారీ నవ్వు రాదు, ప్రతి దాంట్లో చెప్పడం మర్చి, ఏడుపు వస్తుంది, ఎమోషన్ ఫీల్ అవుతారు. సో ప్లీజ్ వాచ్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ May 25th. అండ్ మంచి మంచి మీమ్స్ చేయండి భయ్యా ప్లీజ్. పిచ్చేకిచ్చే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.